సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమాయెనుగా. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకక నాలుగు దిక్కుల, వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, జాతిసుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటని రాగా, దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుల దాటెదము. జానకి నెట్టుల చూచెదమనుచు, దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా, అంజని సుతునకే తగుననుచు, ఉత్సాహంబును కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించి. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణములా మర్తించి, దేహము పెంచి అతివేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా, మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప, మైనాకంఠను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా, అడ్డుగా నిలిచిన మైనాకుని సాగరుడంతట పిలచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమన. అలసట తీరగ నాపై నిలుమని, ఎదురుగా నిలిచెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి, జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా, సంతసించిరా దేవతలు. మునులంతా ఆ పవనాత్ముజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలి నోటిని తెరచెనుగా. నోటిని దాటి పోలేరెవరని హనుమను అడ్డుగా నిలచెనుగా. సూక్ష్మరూపమును ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని, అతి వేగంబున బయలు వెడలగా, గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగిడి సింహిక ఎనడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమ సూక్ష్మరూపియై రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దెలు విమానములును అంతఃపురములు హర్మ్యములు
భవనంబులను వెదకిన హనుమ జానకి జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహ చక్కగా ఉన్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితమగు ఆ వైదేహిని తనని వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంత చూచెను వృక్షము పైనుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొమ్మని సీతమ్మకు 2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతినే బాధింప. త్రిజటయనుడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే. లంకానాదుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితినని సీతామాతకు శుభశకనంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ నిజముగ నిలిచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అది దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగ నన్ను పంపెనని. హనుమ పలుకులు విన్న జానకి ఆనందంతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరదీయమని రామచంద్రునకు తెల్పమని. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందంతో వృక్షములన్నిటి విరచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. రావణసుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన ఆ వాయుపుత్రుడు మేఘనాదునితో తలపడెను. మేఘనాదుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చనంతనే రావణుడెంతయు మండిపడే. సీతమ్మను శ్రీరామునకిచ్చి రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చితినన్న హనుమంతుని హతమార్చుమనే. దూతను చంపగ పాపమనుచును విభీషణాదులు తెల్పగను. వానరములకు ప్రియమైన తోకను కాల్చగా నియమించెనుగా. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధులయందున త్రెప్పుచునుండ ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా.
మైథిలి యొక్క పాతివ్రత్యమున అనలుడు ఎంతయో చల్లపడే మండుచున్న తన వాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా మనోజ్ఞమైన లంకానగరిని భస్మీపటలముగా వించే హా పుత్రా హా తండ్రి అనుచు చచ్చిన వారిక ఏడ్చుచును రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి భీభత్సముగా ఉన్న లంకను చూచి ఎంతయో భీతిల్లి జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లి రోహిణి చంద్రుని కలియనట్లుగా రాముడు నిన్నే కలియునని శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాదుని చంపుమని సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా అవలీలగా ఆ సంద్రము దాటి మిత్రుల చేరను మారుతియు మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతని నిలిచిరిగా అంతట మారుతి సీత క్షేమమును యథాతథంగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే చూచిరమ్మని కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా హనుమయ్యాని సాటెవరనుచు సుగ్రీవాదులు కీర్తించే మాయిల వేలుపు మారుతియే కదా తప్పులు క్షమించకోరుదును మారుతికి దియే అంకితమనుచును మంగళహారతి పాడెదెను రఘురాముని నీ మనసున నిలిపిన మారుతి నీకిదే మంగళము నీ దాసునిగా నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను రఘురాముని నీ మనసున నిలిపిన మారుతి నీకిదే మంగళము నీ దాసునిగా నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదెను సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమాయెనుగా మనసే పరవశమాయెనుగా మనసే పరవశమాయెనుగా.